ఇవి ఎండు చేపలు ఇట్లా అమ్మిండ్రు బయట అంటే ఒక ఆమె వచ్చింది తీసుకున్నా. ఫస్ట్ టైం ఇది తీసుకోవడం, చూద్దాం ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నా. ఇవి ఎండైనాయి, బాగా ఎండబెట్టినాయి, ఊరబెట్టినాయి. నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నా. అంటే ఇట్లనే కవర్ ఇచ్చేసింది ఆమె. దీని ఇట్లనే మన ఐస్ క్రీమ్ బాక్స్ ఉంటుంది కదా, ఇట్లనే పెట్టేసుకున్నా. ఇప్పుడు దీనైతే మనం చేపల కూర వండినట్టే సేమ్గా వండి చూద్దాం. వీటిని ఫస్ట్ మనము కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం. దీన్ని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ కొంచెం వాటర్ అయితే పోసి కడుక్కుంటున్నాయి, ఎంతకైనా మంచిదని. ఇది కొంచెం క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి కడుగుతున్నా. మనమైతే ఇవి క్లీన్ చేసుకున్నా, కడిగేసి పెట్టుకున్నా. ఇప్పుడు మనం కడాయిలో వాటర్ అంటుంది ఆయిల్ అనేది పోసేసుకున్న తర్వాత ఇది ఫ్రై చేద్దాం. కడాయి కొంచెం హీట్ అయితే అయింది. ఇప్పుడు ఆయిల్ అయితే పోసుకుందాం, సరిపోతుంది. తర్వాత మనం తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం హీట్ అవ్వాలి. అది ఇట్లా వేస్ట్గా పొట్టు వచ్చింది అంటే కరెక్ట్గా ఎండబెట్టి అయితే బాగుంటుంది. ఇక అక్కడక్కడ వేస్ట్ అంతే తీసేస్తున్నాయి. ఇది రొయ్యలు అట్లాంటివి అయితే వండినా కానీ ఇప్పుడు నేను ఇది ఫస్ట్ టైం. ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం హీట్ కావాలి. బాగా చిన్నగా పెట్టుకున్న పొయ్యి కాబట్టి కొంచెం ఓకే. ఎండు చేపలు మొన్న ఆంటీ వచ్చింది, ఆంటీ దగ్గర తీసుకున్నా. ఒక్కటి మెల్లి వేసేసుకోవాలి. నేను ఇవి ఎక్కువ కూడా తీసుకోలేదు, ఒక చటాక్ తీసుకున్నాను అంతే. ఎందుకంటే మనం ఫస్ట్ టైం కదా ట్రై చేయడం, మనకు తెలియదు. కొంచెం ఏదో చూద్దాం, ట్రై చేస్తే ఏదైనా వస్తుంది కాబట్టి ట్రై చేద్దామని చెప్పేసి ఒక చటాక్ అయితే తీసుకున్నా. ఇది మా ఇంట్లో ఇద్దరే తింటారు. మా ఆయన పెద్దోడు తింటాడు, నేను మా చిన్నోడు అయితే తినము. చేపలు అసలు స్కిన్ ప్రాబ్లం కాబట్టి కొంచెం తినము. అలాగా వాళ్ళ కోసం మనం చేద్దామని. ఇప్పుడు కర్రీ అయితే ఏది లేదు. సరే ఇది ఒకసారి ట్రై చేద్దాం, వీడియో పెట్టినట్టు ఉంటుందని చెప్పేసి తీసుకున్నా. ఇది కొంచెం రెడ్గా ఎవరికి ఏం చేసుకొని దీన్ని తీసి పక్కకి తీసుకుందాం. మన బొమ్మిడి చేపలు ఉంటాయి చూడు, సేమ్ అట్లనే దాన్ని కొంచెం మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని, అంటే పొట్టు ఉంటుంది కదా, పొట్టు అంతా క్లీన్ చేసేసుకొని దాన్ని అంతా తీసేసిన తర్వాత ఇట్లా వాటర్లో మంచిగా కడిగేసేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా సేమ్ అంతే. ఫోన్లో కలర్ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కానీ రియల్గా అయితే ఇది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చింది. ఇషు డోర్ दी बेटा,
స్మెల్తో మొత్తం నిండిపోయేటట్టుంది. చాలు అయితే పోయి బాగా పెద్ద పెట్టేసుకున్నాం. ప్లేట్లు అయితే తీసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇంట్లోనే మనము ఒక కప్పు ఒక కటోర ఉంటుంది కదా, ఈ కటోరాకైతే నేను ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నా. దీన్ని కడిగేసిన, కొంచెం బ్లాక్ అక్కడక్కడ ఉంటే మసిలాగా ఉంటుంది కదా, కొంచెం ఉల్లిగడ్డ అప్పుడప్పుడు వస్తుంది, అదంతా తీసేసి మంచిగా కడిగేసి పెట్టుకున్నా. ఇప్పుడు మొత్తం ఏం చేసుకుంటా. కొంచెం వాటర్ వస్తుంది అట్లనే కప్పుతో గుమ్మరిచ్చేదాన్ని, కానీ వాటర్ పడుతుందని చెప్పేసి చేతితోనైతే వేసుకుంటాను. ఎందుకంటే కొంత వాటర్ ఉంది. ఈ వాటర్ పడ్డదంటే కనిపిస్తుంది, చిప్పని మొహం అంతా తిరుగుతుంది. ఇప్పుడు దేనికి తగ్గట్టుగా నాకు కొంచెం తీసుకొని ఇట్లాంటివి తీసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం కొన్ని వేసుకోవాలి, చూపిస్తాను. ఇది మన మసాలా బాక్స్. మనీ కొంచెం బండ పువ్వు, కొంచెం అది కొంచెం ఇది కొంచెం ఇవన్నీ తీసుకున్న తర్వాత చూపిస్తాను. ఒక చేతనైతే అవుతలేదు. బగారాకు, దాల్చిన చెక్క, లవంగాలు ఎన్ని ఒక 6-7 వరకు తీసుకున్నా. ఇది స్టార్ పువ్వు ఒకటి, కొంచెం విరిగిపోయింది మొత్తం. ఇది ఒకటి స్టార్ పువ్వు. కొంచెం సాజీరా, మెంతులు అయితే కొన్ని తీసుకున్నా, ఎక్కువ కాదు, కొన్ని. చూస్తున్నారు అది ఇలా చేత తీసేద్దాం ఒకసారి, మీకు అనిపిస్తుంది. తక్కువ వేసుకోండి ఇంతే. ఇన్ని మెంతులు, కొంచెం పసుపు. అన్నీ మనకి ఇంట్లోనే పడిపోతాయి అన్నీ. మనం చేపల కూర ఎట్లా తాలింపు పెట్టుకుంటాం అట్లా తాలింపు పెట్టేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్, కొంచెం కస్తూరి మేతి. ఇది ఇంట్లో ఉందని వేస్తున్నా, లేకపోతే అది నేను వేయను. కొబ్బరి పొడి, ధనియా పౌడర్, ఇంకేం వేసుకున్నా, గరం మసాలా, మన మటన్ మసాలా ఉంటుంది కదా, అది వేసేసుకున్నా. మనకు సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపు వేసుకుందాం. ఇది మంచిగా ఫ్రై చేసేసుకున్నాం. ఇది రౌండ్లో తిరుగుతుంది.
కొంచెం ఇది అయిపోయింది, మగ్గాలి. మగ్గిన తర్వాత కొంచెం పొయ్యి ఆపేసుకొని మనం చల్లగైన తర్వాత మిక్సీకి అనేది పట్టేసుకోవాలి. ఇది కొంచెం మగ్గనిద్దాం. బాగా చిన్నగా పెట్టిన పొయ్యి, కొంచెం పొయ్యి ఖరాబ్ అయిపోయింది. చిన్నగా అంటే మరీ చిన్నగా అయిపోతుంది, పెద్దగా అంటే కూడా ఇంతే వస్తుంది పొయ్యి. కొంచెం ఇప్పుడు సౌండ్ వస్తుంది. మనం అన్నీ తీసేసుకున్నాం కదా, లాస్ట్ మనకి ఏంటి అంటే కొంచెం చింతపండు ఇందులోనే వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. నేను పొయ్యి అయితే బంద్ చేసుకున్నా, మొత్తం మగ్గింది, సరిపోతుంది. ఇది నల్ల చింతపండు, కొంచెం తలనొప్పి అది ఏం రాకుండా ఉంటుంది కాబట్టి నల్ల చింతపండు అయితే వేసుకుంటున్నా. ఇది కొంచెం పొయ్యి బంద్ చేసిన తర్వాత వేసుకున్నా. ఇప్పుడు వేడికి మగ్గిపోతుంది అది. ఇది కొంచెం చల్లగా కావాలి మనకు. ఇదంతా మనకు చల్లగా అయిపోవాలి. ఇప్పుడు ఫిష్ అయితే ఇంకా ఇట్లా అయిపోయింది. ఇట్లా ఫ్రై చేసి పెట్టుకున్నా, ఇట్లా గోల్డెన్ కలర్లో ఇట్లా. మనకు కర్రీకి సరిపడా ఆయిల్ అయితే 3 పావుల ఆయిల్ పోసేసుకున్నా, పొయ్యి స్టార్ట్ చేసేసిన. దానికోసం నేను ఇది మిక్సీ పట్టేసుకున్నా, మొత్తం పేస్ట్ చేసేసి పెట్టుకునేది. జీలకర్ర ఆవాలు, కొంచెం కల్లేమాకు, ఇది కడిగేసుకోవాలి. కొంచెం కల్లేమాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది బయట నుంచి తెచ్చింది. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, మనం జీలకర్ర వేసేసుకుందాం. జీలకర్ర ఆవాలు అయితే కొంచెం మాడినాయి కదా, ఇప్పుడు కొంచెం వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో కడిగింది కల్లేమాకైతే వేసుకుందాం. అది వేయాలంటే కొంచెం భయం, ఎందుకంటే ఫోన్ పైన పడుతుంది, ఫోన్ ఖరాబ్ అయిపోతుంది. కొంచెం నా మీద పడుతుంది అని భయం. కొంచెం దూరం పెట్టుకొని అయిపోయింది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్,
ఇందులో మనం మొత్తం ఆ పేస్ట్ అనేది వేసేసుకుంటాం. ఇది ఉంది కదా, ఇది మొత్తం వేసేసుకుంటాం. జై శ్రీరామ్. ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసి ఇందులో వేసేసుకుందాం. ఈ మూతకున్నది ఇది అంతా క్లీన్ చేసేసి మనం కర్రీలో వేసేసుకుని కొద్దిసేపు దీన్ని ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కొద్దిగా మగ్గనిద్దాం. దాన్ని ఆయిల్ అంతా పైకి రావాలి అట్లా. ఇప్పుడు క్లీన్ చేసుకున్న వాటర్ అంతా ఇది ఉంటుంది కదా, అంటే మనం దీనికున్న మసాలా అంతా కడిగేసుకున్న వాటర్ మంచిదే కాబట్టి ఇంకా పోసేసుకుందాం. ఆల్రెడీ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇంట్లోనే కారం వేసేసుకుందాం. అలా కర్రీకి సరిపడేసేసుకుందాం. ఎందుకంటే గరం మసాలా అవన్నీ వేసుకున్నాం కాబట్టి చూసేసుకుంటే. రెండు చెంచాలు, ఎందుకంటే గరం మసాలా వేసిన, దాల్చిన చెక్క లవంగా వేసింది కాకుండా నేను ఇంకా ఏంటిదంటే పౌడర్ వేసిన కాబట్టి నాకు 2 చెంచాలు సరిపోతుంది. తక్కువ ఉంది కదా కర్రీ, సరిపోతుంది ఇదైతే. అంతా ఉడికి మనకు మంచి ఆయిల్ అనేది పైపు కొంచెం రావాలి. పైపు వచ్చినప్పుడు మనము ఆ ఫిష్ అనేది వేసేసుకున్నాం. ఇట్లా ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకొని సాల్ట్ వేసుకోవాలి. మర్చిపోయి సాల్ట్, ఇది పింక్ సాల్ట్. ఆ ఫిష్కు సాల్ట్ ఉంటుందేమో అనిపిస్తుంది, కొంచెం తక్కువ వేసుకుంటే నేను అయ్యాను. తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఆయన ఫిష్కి సాల్ట్ ఉందనుకో మొత్తం సాల్ట్ అయిపోతుంది. అందుకే నేను తక్కువ వేసుకున్నా. తర్వాత టేస్ట్ చేసిన తర్వాత చూద్దాం, పడితే వేసుకుంటా. ఇప్పుడైతే మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిద్దాం. పొయ్యి పెద్ద పెట్టేసుకుందాం. దాన్ని కొంచెంసేపు ఒక 5 minutes అయితే ఉడకనిద్దాం. దీని ఇంట్లో వదిలేద్దాం. పులుసు అయితే కొంచెం ఉడికింది కదా, ఇట్లా ఉడికిన దాంట్లో మనం ఇవన్నీ చేపలన్నీ వేసేసుకున్నాం. ఇది గ్రేవీ అయితే చిక్కగా వేసిన. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి, ఏమైందిరా ఏం బలిగింది, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి పని చేసుకుందాం. కొద్దిగా ఉడకాలి అవి. ఒక 5 minutes ఉడికిన తర్వాత చూద్దాం. మన కర్రీ అయితే ఎట్లా అయిందో చూద్దాం. దీన్ని మొత్తం చిక్కగా అయిపోయింది. ఇది పచ్చి చేపల్లాగా కాదు, కదిలిస్తే మొత్తం అంటే ఇట్లా ఏమంటారు,
ఇచ్చుకోపోతాయేమో అన్నట్టు కాకుండా కొంచెం ఎండబెట్టినాయి కదా, మళ్ళీ మనం మీద నుంచి ఫ్రై చేసినాం కాబట్టి పర్లేదు, కానీ ఎక్కువ మాత్రం కదిలియద్దు, కొంచెం. ఓకే, మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే కడిగేసి పైనుంచి ప్లేస్ చేసుకొని ఇదే మన ఎండు ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎక్కడుందబ్బా, ఇక పోయి బంద్ చేసుకోవడమే.